మండపేట పట్టణ ప్రజలు మార్పుకు నాంది పలుకుతూ మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇచ్చి చూడాలని రాజ్యసభ సభ్యులు మాజీ ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ విజ్ఞప్తి చేశారు. మండపేట 30వ వార్డు వైసీపీ కౌన్సిలర్ అభ్యర్థి మారిశెట్టి సత్యనారాయణ గెలుపు కోరుతూ వార్డులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో బోస్ పాల్గొని మాట్లాడారు. మండపేట మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థి పతివాడ నూకదుర్గా రాణితో కలిసి రాజ్యసభ సభ్యులు పిల్లి బోస్ 30వ వార్డులో ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించారు. ఆ వార్డు వైసీపీ కౌన్సిలర్ అభ్యర్థి మారిశెట్టి సత్యనారాయణను గెలిపించాలని ఇంటింటా తిరిగి ప్రజలను ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా అక్కడి ప్రజలు జనావాసాల మధ్య నుండి వెళ్లిన విద్యుత్ తీగలను తొలగించడంతో పాటు ఆలయ నిర్మాణానికి సహకరించాలని విజ్ఞప్తి చేయగా బోస్ అందుకు సానుకూలంగా స్పందించారు. ట్రాన్స్కో అధికారులతో మాట్లాడి వైర్ల తొలగింపుకు చర్యలు తీసుకుంటామన్నారు. అదేవిధంగా రామచంద్రాపురం నియోజకవర్గంలో 100కి పైగా ఆలయాలు తన హయాంలో నిర్మించానని, అదేవిధంగా ఇక్కడ కూడా ఆలయ నిర్మాణానికి సహకరిస్తామని హామీ ఇచ్చారు. కరోనా సమయంలో ఇక్కడి వార్డు కౌన్సిలర్ అభ్యర్థి అయిన మారిశెట్టి సత్యనారాయణ వార్డులో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని, తాను సైతం 2-3 సందర్భాల్లో కార్యక్రమాలకు హాజరయ్యాని పేర్కొన్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే మంచి వ్యక్తి సత్యనారాయణను ప్రజలంతా ఫ్యాను గుర్తుపై ఓటేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ ప్రతిపక్ష నేత రెడ్డి రాధాకృష్ణ, పట్టణ వైసీపీ అధ్యక్షులు ముమ్మిడివరపు బాపిరాజు, షేక్ అండ్ షేక్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ షేక్ అలీఖాన్ బాబా, దాసరి నూకరాజు తదితరులు పాల్గొన్నారు. ఇలాగే అందరికీ నవ్వుతూ 5 సంవత్సరాలు అందుకోవాలంటే తప్పకుండా మున్సిపాలిటీ గెలవాలమ్మా. అందుకని మార్కెట్ కూడా సహకరించాలి. నమస్తే అన్న, తప్పకుండా వ్యాపారం ఏం చేస్తుంటారు? చెప్పండి. 12 సంవత్సరాలు చేశాను సార్. నేను హెల్త్ బాగాలేదని ఆపరేషన్ చేయించుకున్నానండి. కడుపులో నొప్పి వచ్చిందని. మళ్ళీ రావద్దన్నారు సార్. పైకి పెట్టేసుకొని తాగుతాను. గుళ్ళే కానీ గుళ్ళే ఉండవు. వచ్చే విజయదశమి వల్ల ఎంత కాదు నీకు ఈ వారంలో 10వ తారీఖున జరగబో మున్సిపల్ ఎన్నికల్లో ఈరోజు మేము మండపేట పురపాలక సంఘంలో 30వ వార్డులో సంఘం కాలనీ వద్ద పర్యటిస్తాం. ఈ పట్టణ ప్రజలకు ప్రధానంగా మేము కోరేది ఏంటంటే, దాదాపు 30-35 సంవత్సరాల నుంచి ఒకే పార్టీని గెలిపిస్తూ ఉన్నారు. ఒకసారి పాలన మార్చండి, మాకు అవకాశం ఇవ్వండి, మా పాలన కూడా చూడండి అని ప్రజలందరినీ మేము ప్రత్యేకంగా కోరి ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ 30 సంవత్సరాల ఈ పాలనలో మరి ప్రధానమైనటువంటి ల్యాబ్స్ ఏంటంటే, ఇక్కడ షెడ్యూల్డ్ కులాల వారు కానీ, లేదా వెనుకబడిన తరగతులు కానీ, బడుగు బలహీనులకి ఒక మంచి హాస్పిటల్ లేకుండా మరి ఇక్కడ పాలన సాగించారు. అప్పటి నుంచి శాసనసభ్యులుగా ఉన్నవారు కానీ, లేక పట్టణ ఆధిపత్యం వహించేవారు కానీ, మున్సిపల్ చైర్మన్గా ఉన్నవారు కానీ ఎక్కడ దాని గురించి ఇప్పటివరకు ప్రయత్నం అంటూ చేయలేదు. గత ఎన్నికల్లో మేము పరాజయం పాలైనప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి, జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి ఈ ప్రధానమైన అవసరాన్ని తీసుకెళ్ళాం. ఆయన వెంటనే మరి మంజూరుకు ఉత్తర్వులు ఇస్తూ 3 ఎకరాల భూమిని మెయిన్ రోడ్లో ప్రధానమైనటువంటి లొకాలిటీలో, అతి ముఖ్యమైనటువంటి లొకాలిటీలో వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోడౌన్స్ మరి దీన్ని కేటాయిస్తారు. అప్పుడే అక్కడ పనులు ప్రారంభమైంది. అంటే
ఏది మానవుడికి కావాల్సింది ఏంటి? విద్య, వైద్యం. ఈ రెండు అతి ప్రధానమైనటువంటి మరి అంశాలు. ఈ రెండు దాన్ని నిర్లక్ష్యం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ప్రయత్నం చేయలేదు. ఇవాళ అమ్మఒడి కార్యక్రమం పెట్టి విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా పాఠశాలల అభివృద్ధిలో నాడు నేడు అనే కార్యక్రమంలో బ్రహ్మాండమైన అభివృద్ధి సాధిస్తూ ఉన్నారు. ముఖ్యంగా దళితులు కానీ, లేదా బలహీన వర్గాల కానీ, వెనుకబడిన వర్గాలు కానీ, అగ్రవర్ణాల పేదవారికి కానీ ఏ ఒక్కరిని విస్మరించలేని ప్రభుత్వం. ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమం ప్రధానంగా పెద్దపీట వేస్తూ ఈ ప్రభుత్వం పరిపాలన సాగిస్తోంది. నేను మండపేట పట్టణ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తాను, ఒకసారి పాలన మార్చండి. ఎందుచేత మార్చారంటే చెప్పాను ఇప్పుడే. ఆరోగ్య విషయంలో అతి ప్రధానమైనటువంటి మన నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారు మా అందరికీ ఒక వరం ఇచ్చారు. అది అమలు జరిగింది, అప్పుడు చేస్తూ ఉన్నాం. రెండవది మరొకటి ఏంటంటే, ఇక్కడ ఒక అలవాటు ఉంది, నేను అబ్జర్వ్ చేస్తుంది. వ్యాపారం కేవలం కొందరు వ్యక్తులకే కేంద్రీకృతమైంది. ఇక్కడ ఎవరైనా ఒక స్థలం లేఅవుట్ చేస్తే వాళ్ళకి పర్మిషన్ లేవరు, అది మేము ఉండాలి లేదా మా భాగస్వామ్యం దాంట్లో ఉండాలనే ప్రధానమైన కోరిక ప్రబలంగా ఉంది ఇక్కడ. మరి ఎక్కడైతే కాంపిటీషన్ లేదో వ్యాపారం అనే రాజకీయం అని, ఎక్కడైతే పోటీతత్వం లేదో అక్కడ ఖచ్చితంగా ప్రజలు బలవుతూ ఉంటారు. ఇప్పుడు ఏదో ఎన్నికలు జరుగుతున్నాయి, మా కౌన్సిలర్ గారు చక్కగా పనిచేస్తాను కదా, బాగా పనిచేస్తేనే మళ్ళీ ఓటేస్తారు. అంటే పోటీతత్వం లేదు, నేను ఒక్కడనే రాజులను అనుకుంటే అది అది వికసించదు ఆ ప్రజాస్వామ్యం. అలాగే ఇక్కడ వ్యాపారంలో కూడా పోటీతత్వం లేకుండా చేసిన కారణంగానే కొంతమంది బాధపడుతున్నారు. మా దగ్గర కొంచెం ఆ విధానాలను మార్చడానికి ఇదే మాట ఇస్తూ ఉన్నాం పట్టణ ప్రజలకు. వ్యాపారంలో మా ఎవరి జోక్యం ఉండదు, ఎవరి ఇష్టం ఉంటే స్వేచ్ఛగా ఎవరి వ్యాపారం చేసుకోవచ్చు. చూశారు మమ్మల్ని దాదాపు 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల నుంచి పట్టణంలో తిరుగుతూ ఉన్నాను. ఎప్పుడు ఎవరికైనా ఏదైనా సహాయం చేయమంటే మా మాట సహాయం చేయమంటే చేశాను తప్ప ఎవరి వ్యాపారాలని మరి అడ్డుకోవాలనే ప్రయత్నం, కనీస ప్రయత్నం కూడా మేము ఎప్పుడు చేయలేదు. ఒకసారి కోరుతూ ఉన్నాను, నేను ఒకే పార్టీని మీరు 30-35 సంవత్సరాల నుంచి గెలిపిస్తూ ఉన్నారు. ఒకసారి మాకు అవకాశం ఉండి మా పాలన కూడా చూడండి. ప్రజలందరినీ అభ్యర్థిస్తున్నాం, 2 చేతులు జోడించి కోరుతూ ఉన్నాం. ఈ వార్డులో మరి డాక్టర్ సత్యనారాయణ గారు, మీ అందరికీ మొన్నే ఆ మధ్యన కోవిడ్ వచ్చినప్పుడు చూశాను. నేను కూడా 2 సార్లు వచ్చాను ఇక్కడ కోవిడ్ సమయంలో. చాలా చురుకుగా ఇక్కడ ప్రజా సంక్షేమ కార్యక్రమంలో చాలా చురుకుగా మీ అందరికీ తలలో నాలుగు ఇక్కడ పనిచేశారు. అలాగే చైర్మన్ అభ్యర్థిగా మరి సోదరిమణి దుర్గారాణి గారిని చైర్మన్గా వారిని కూడా మరి నియమించడం జరిగింది. ఒకసారి ఇన్నాళ్ళు మీరు పెద్దవాళ్ళని చూశారు, బడుగుల్ని కూడా ఒకసారి చూడండి అని కోరుతూ ఉన్నాం. తప్పకుండా ఇక్కడ నేను చూస్తూ ఉన్నాను, అప్పుడు చూశాను మన కోవిడ్ సమయంలో, ఇప్పుడు చూస్తున్నాను. డాక్టర్ గారికి మంచి ఆదరాభిమానాలు చూపిస్తున్నాను. మీ వార్డు ప్రజలందరూ కూడా చాలా ధన్యవాదాలు మీ అందరికీ కూడా. అదే ఆదరాభిమానాలు చూపిస్తూ మరి వారికి వేసిన ప్రతి ఓటు మరి చైర్మన్ గారికి వెళ్ళినట్టే. అదేవిధంగా ఇక్కడ వారిద్దరూ గెలిస్తే జగన్మోహన్ రెడ్డి గారికి, మన ముఖ్యమంత్రి గారికి మరింత బలం చేకూరినట్టే. దయచేసి మండపేట పట్టణంలో ఒక మార్పును తీసుకురండి. మరి అంతిమంగా మమ్మల్ని అందరినీ కూడా మరి కోరుతూ సెలవు తీసుకుంటాం. అది అసలు ఆగింది కదండి.